నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని సంజాపూర్ గ్రామంలో కూతురు కాపురం చెడిపోయిందనే కారణంతో అల్లుడింటికెళ్లి వారి కుటుంబ సభ్యులను గొడ్డలతో దాడులు చేసిన ఘటన కల్వకుర్తి మండలం సంజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్లో గుర్రం మల్లేష్ అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీష అనే అమ్మాయితో వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగానే ఉందనే క్రమంలో భర్తకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే విషయం తెలుసుకున్న శిరీష తరచుగా భర్తతో గొడవ పడేది. ఈ విషయం కొంతకాలానికి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పలుమార్లు ఇరు కుటుంబ సభ్యులు వారిని కూర్చోబెట్టి నచ్చజెప్పారు. అదే క్రమంలో శిరీషకు భరోసాగా అత్తవారి తరపు నుంచి 1.5 ఎకరాల పొలం కూడా ఇచ్చేందుకు గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకొని 30 గుంటల పొలం శిరీషకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయగా మరో 30 గుంటల భూమిని చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే మల్లేష్ కు పెళ్లికి ముందు సిల్లార్పల్లికి చెందిన ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉండడంతో ఆమెను వదలలేక గత 3 నెలల క్రితం ఆ అమ్మాయితో కలిసి వెళ్లిపోయిన మల్లేష్ నెలలు గడుస్తున్న అల్లుడు కూతురి దగ్గరికి రాకపోవడంతో మల్లేష్ తల్లిదండ్రులతో పలుమార్లు శిరీష కుటుంబకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై చెరుకూరు గ్రామం నుంచి శిరీషకు సంబంధించిన 6 మంది కుటుంబీకులు సంజాపూర్లోని మల్లేష్ ఇంటికి చేరుకుని వారితో చర్చించే క్రమంలో మాట పెంచుకొని ఒక్కసారిగా ఆవేశానికి గురైన శిరీష కుటుంబ సభ్యులు గొడ్డలతో మల్లేష్ తండ్రి జగ్గయ్యపై, తల్లి అలివేలమ్మపై, సోదరుడు పరమేష్ పై మూకుమ్మిడిగా దాడి చేసి తలలపైన తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయం చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాల పాలైన బాధితులను అంబులెన్స్ ద్వారా కల్వకుర్తి ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరొకరు తీవ్ర గాయాలతో అబ్జర్వేషన్ లో ఉన్నారని, గాయపరిచిన 6గురిలో 5 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నట్లుగా వారు తెలిపారు. ప్రత్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలబడతామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేస్తామమ్మా, ఖచ్చితంగా అది వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళకి కూడా ఇమీడియట్ జైల్లో పంపించేసి ప్రాపర్ గా చేస్తాం. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. ఏం కాదు అమ్మా, ట్రీట్మెంట్ తొందరగా
ఒక ఫోటో నిన్న సాయంత్రం ప్రాంతంలో ఇక్కడ సంజాపూర్ గ్రామం కల్వకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ముగ్గురు పర్సన్కి మన జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇది అటెంప్ట్ టు మర్డర్ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్ జంగయ్య అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ ఒక బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కల్వకుర్తి కేసు బుక్ అయింది. వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది. మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అండ్ వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 bike పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఇక్కడ పని చేసి వాళ్ళు జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేష్ ఈ ముగ్గురు పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో ముగ్గురికి సీరియస్ ఇంజురీ అయింది. ముగ్గురికి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. దీంట్లో ఒక జంగయ్య పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది. ఇతర 2 person అందరు అబ్జర్వేషన్లో ఉన్నారు. సో మన ఇమీడియట్గా ఇక్కడ మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవరెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు. ఈ టూకప్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము. తర్వాత యాక్యూజ్ కోసం కూడా టీం పంపించేశాము. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 5 యాక్యూజ్లో కూడా అప్రెంట్ చేశాము. ఇంకా ఒకరి కోసం మన టీం సర్చ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము. నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను. సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ పర్సన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. 6 అక్యూజ్ ఉన్నారు. 5 మెంబర్లే అప్రెంట్ చేశాము. ఇంకా ఒకరి పర్సన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు.